వెల్కమ్ టు తెలుగు విలేజ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా ఇప్పుడు ఈ సెప్టెంబర్లో మనము ఇప్పుడు ఆగస్ట్ ప్రజెంట్ ఇంకా నెక్స్ట్ వచ్చేది సెప్టెంబరు. ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ వరకు కానీ మనం ముఖ్యంగా మనకు మంచి రేట్ రావాలంటే ఏ పంటలు వేసుకోవాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలు చేసే ఉద్దేశం ముఖ్యంగా రైతులకు అవగాహన కొరకు మాత్రమే. కొత్త అవగాహన చేసుకొని మీ సొంతగా చుట్టూ ఉన్న పరిస్థితులు, మీ యొక్క చుట్టుపక్కల పరిస్థితులు, మార్కెట్ ఏ విధంగా ఉంది, ఏది మార్కెట్లో రేటు వస్తుంది, ఎప్పుడు చుట్టుపక్కల రైతులు ఏ పంటలు వేస్తున్నారు, తర్వాత వచ్చేసి మనకు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, మనం ఫైనాన్షియల్లీ ఎంతవరకు వేసుకోవచ్చు ఈ పంట, దీని మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటాం, దీనిపైన ఎంత నాలెడ్జ్ ఉంది, అవగాహన ఉంది అంటే డిసీజెస్ కానీ వచ్చే ఫెర్టిలైజర్లు ఇవ్వడం కానీ మన సాయిల్ కానీ ఇటువంటి పూర్తిగా మీరు తెలుసుకున్న తర్వాతనే ఈ పంటల వైపు వెళ్ళండి. బట్ ఇది అవగాహనకు మాత్రమే ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. అంటే అవగాహనకు మాత్రమే అంటే అవగాహన చేసుకొని పంటలు వేయకుండా ఉండడం అని కాదు, బట్ అవగాహన చేసుకొని అర్థం చేసుకుని పూర్తి సమాచారంతో మీరు ఈ పంటలు వేసినట్లయితే మీకు మంచి రేటు, మంచి లాభం పొందే అవకాశం ఉంటుంది. సో చాలామంది రైతులకు కొన్ని విషయాలు తెలియదు కాబట్టి ఈ వీడియోల ద్వారా తెలపడానికి ముఖ్యంగా ప్రయత్నం చేస్తున్నా. సో ఫస్ట్ ఇప్పుడు మీరు వేసుకోదగిన పంటలు మీకు మంచి రేట్ రావాలి, రైతుకు మంచి ఆదాయం రావాలంటే ఇందులో ముఖ్యమైన అంటే ఏవైనా వేరే పంటలు కూడా వేసుకోవచ్చు, బట్ ముఖ్యమైన వేసుకునే పంటలు ఒక 4 వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకు బీర పంట. ఇప్పుడు బీర అనేది వేసుకోవచ్చు. అయితే సంవత్సరం పొడవునా బీర అనేది వేసుకోవచ్చు 12 నెలలు. కానీ చలికాలంలో మనకు బీర పంట అనేది రాదు, ఎందుకంటే చలిని అది తట్టుకోలేదు, తక్కువ ఉష్ణోగ్రతను. వర్షాకాలంలో వర్షాల వల్ల అనేక తెగుళ్ళు వస్తాయి కాబట్టి వాటిని కంట్రోల్ చేయలేము కాబట్టి అప్పుడు కూడా కొంతవరకు మనకు మంచి దిగుబడి తీసుకునే అవకాశం ఉండదు. కాబట్టి మనం చలికాలంలో వర్షాకాలంలో బీర పంటను తీసుకున్నట్లయితే మనకు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు కనుక మీరు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు బీర వేసుకున్నట్లయితే మీకు దసరా తర్వాత మీకు నవంబర్ ఫస్ట్ వీక్ అట్లా మనకు కూల్ వెదర్, చలి అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకు బీర అనేది ఆ టెంపరేచర్ తట్టుకోలేదు, తక్కువ ఉష్ణోగ్రతలో ముఖ్యంగా ఈ ఫోడర్ మిల్డ్యూ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. డౌన్ మిల్డ్యూ, ఫోడర్ మిల్డ్యూ తెగులు, వీటిని కంట్రోల్ చేయడం కష్టం. దాంతోపాటు గ్రోత్ అనేది ఉండదు. చలికి ఆ టెంపరేచర్కు బీర అనేది పెరగదు. కాబట్టి ఈ వీటి వల్ల మనకు అప్పుడు మార్కెట్లో బీర వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. బీర వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది, రైతులకు దిగుబడి తక్కువగా ఉంటుంది, వేసే రైతులు తక్కువగా ఉంటారు. కాబట్టి మనము సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో బీర వేసుకున్నట్లయితే మనకు నవంబర్, డిసెంబర్ వరకు మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది. సో ఇంకా మనకు మంచి రేటు దొరకాలంటే సెప్టెంబర్ తర్వాత అక్టోబర్లో కూడా వేసుకోవచ్చు. అక్టోబర్ 15th దసరా ఆ టైంలో వేసుకుంటే ఇంకా మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది. కానీ అప్పుడు చలి అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి నవంబర్లో మనకు గ్రోత్ అనేది చిన్నప్పుడే మన గ్రోత్ ఆగిపోతుంది, కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొత్తగా వేసే రైతులు కంపల్సరీగా, అనుభవం ఉన్న రైతులు అయితే మీరు ఇంకా 1 month తర్వాత అక్టోబర్లో స్టార్ట్ చేసుకోవచ్చు. అదే మీరు ఇప్పుడు కొత్తగా ఎవరైనా రైతులు వేసే ఉద్దేశం ఉంటే ఇప్పుడు సెప్టెంబర్లో వేస్తే మనకు దసరా వరకు చలి అనేది ఉండదు. కాబట్టి ఈ 45 days వరకు బీర అనేది మనకు డెవలప్ అంటే గ్రోత్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఆ బీర పంట వేసుకున్నట్లయితే 45 days వరకు గ్రోత్ వచ్చేస్తుంది, కాతకు రెడీ అవుతుంది. కాబట్టి ఆ తర్వాత మనము కొంత గ్రోత్ తగ్గినా, కొంత దిగుబడి తగ్గినా మార్కెట్లో రేట్ ఉంటుంది. కాబట్టి మనకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కావలిస్తే ఈ బీర పంట వేసుకునే రైతులు ఇప్పుడు వేసుకోండి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే మనకు తెగుళ్ళ గురించి పూర్తి అవగాహన ఉండాలి. ఏ తెగుళ్ళు వస్తాయి, ఆ తెగుళ్లకు ఎటువంటి మనకు ఫంగిసైడ్లు వాడాలి, మనకు ఈ ఎరువులు ఏ విధంగా ఫెర్టిగేషన్ ఇచ్చుకోవాలి, కింద ఎరువులు ఎట్లా వాడాలి, అప్పుడే మనం మంచి దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే సాధారణ మామూలు టైంలో వేసుకునే ఫెర్టిలైజర్స్ కాకుండా దీనికి ఎక్కువ మొత్తంలో ఫెర్టిలైజర్స్ వేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంత పెద్ద మొత్తంలో మీరు ఎంత ఎక్కువగా పశువుల ఎరువు, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ బెడ్ల పైన కానీ మీరు కింద సాయిల్లో దుక్కిలో వేసుకొని తర్వాత కంటిన్యూగా ఫెర్టిగేషన్ ప్రాపర్గా చేసినట్లయితే మీకు మొక్క పెరిగే అవకాశం ఉంటుంది, దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వచ్చే తెగుళ్లను సమర్థవంతంగా మనము వాటిని కంట్రోల్ చేయాలంటే ప్రతి 4 నుండి 5 రోజులకు ఒక స్ప్రే అనేది చేయాల్సి ఉంటుంది. ప్రతి డే బై డే కానీ డైలీ కానీ మీ తోటలో ప్రతి ఒక్క మొక్కను అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఒక మొక్కను మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఒక తెగుళ్ను గుర్తించే అవగాహన, గుర్తించే నాలెడ్జ్ అనేది మనం కలిగి ఉండాలి కంపల్సరీ. ఆ విధంగా మనం గుర్తించినప్పుడు వెంటనే దానికి సంబంధించిన మంచి కరెక్ట్ ఫంగిసైడ్ తెచ్చుకొని వెంటనే నెక్స్ట్ డే స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఇటువంటి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పుడే మనం మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. ఈ దిగుబడి అనేది అనుభవం ఉన్న రైతులు, ఆల్రెడీ వేస్తున్న బీర పంట గత 5-10 సంవత్సరాల నుండి అన్సీజన్లో పండించే రైతులకు ఇవన్నీ కరెక్ట్గా తెలుసు కాబట్టి కరెక్ట్గా ప్రాపర్గా చూసుకుంటారు. కాబట్టి మంచి దిగుబడి తీసుకుంటారు, మంచి ఆదాయం అనేది పొందగలుగుతున్నారు. కొత్తగా వేసే రైతులకు అవగాహన ఉండదు కాబట్టి చాలా లైట్గా, అంటే ఇప్పుడు 1 ఎకరం బీర పంట వేస్తే మనకు ఒక 4 నుండి 5 లక్షలు 1 ఎకరంలో సంపాదించే అవకాశం ఉంటుంది చలికాలంలో. అంత డబ్బు ఒక 2-3 నెలల్లోనే ఒక 4 లక్షలు సంపాదించాలి
అంటే దాని వెనుక మనం ఎంత హార్డ్ వర్క్ చేయాలి, ఎంత అవగాహన ఉండాలి, ఏ విధంగా మనం ఇంట్రెస్ట్ చూపెట్టాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అంతే డబ్బు అంటే ఇప్పుడు మనకు జనరల్గా ఒక మంత్లీ ఒక 20,000 30,000 రావాలంటే చాలా కష్టం అవుతుంది, ఇంపాసిబుల్గా మనకు ఇబ్బంది అవుతుంది. అటువంటిది మనం ఒక 3 నెలల్లో ఒక 3-4 లక్షలు సంపాదించాలనే టార్గెట్ పెట్టుకున్నప్పుడు కంపల్సరీగా పూర్తి అవగాహన, శ్రద్ధతో, ఇంట్రెస్ట్తో, హార్డ్ వర్క్, కష్టంతో, నాలెడ్జ్తో చేయాల్సి ఉంటుంది. సో ఇది అంటే ఈ బీర పంటలో చెప్పిన ఏవైతే కొన్ని ముఖ్యమైన విషయాలు అవి ప్రతి పంటలో వర్తిస్తాయి. ప్రతి పంట వేసేటప్పుడు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. బీర వేసుకోవచ్చు, నెక్స్ట్ కాకర కూడా వేసుకోవచ్చు. సో కాకర అనేది కొంత మనకు చలికాలంలో మనకు అది గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది. అది కూడా ఎండాకాలంలో మనకు సమ్మర్లో ఎక్సలెంట్ వస్తుంది. కాబట్టి చలికాలంలో గ్రోత్ రావాలంటే కూడా సేమ్ ఇదే విధంగా మీరు ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ పూర్తిగా అవన్నీ ఉండాలి. తీగజాతి కూరగాయలు బీర, కాకర దాదాపు సేమ్గా ఉంటాయి. ఫంగిసైడ్లు కానీ, ఇన్సెక్టిసైడ్స్ కానీ, ఎరువులు కానీ. సో ఈ విధంగా మీరు కాకర కూడా ఇప్పుడు వేసుకునే అవకాశం ఉంటుంది, వేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి. మీరు కామెంట్లో అడిగితే దాని లింకులు నేను పంపిస్తా, లేదంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. బీర, కాకర తర్వాత ఫూల్ గోబీ, కాలీఫ్లవర్, ఇది కూడా మంచి ఆదాయాన్ని రైతుకి ఇస్తుంది. ముఖ్యంగా ఇందులో గుర్తుంచుకోవాల్సింది అది మనకు పురుగు ఉంటుంది, పొగాకు లద్దె పురుగుని కంట్రోల్ చేయాలి. దానికి సంబంధించిన కరెక్ట్ మందులు స్ప్రే చేసుకోవాలి. ఇందులో ముఖ్యంగా డెన్సిటీ పాటించాలి, ఆ సాంద్రత. అంటే ఒక ఎకరంలో 18,000 నుండి 20,000 మొక్కలు పడతాయి. ఒక ఎకరంలో మినిమం 15,000 నుండి 18,000 మొక్కలు మనం వేసే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి మన ల్యాండ్ను. ఆ విధంగా మీరు ఒక ఎకరం కానీ హాఫ్ ఎకరు స్టెప్ బై స్టెప్ కానీ ఇప్పుడు మీరు ఫూల్ గోబీ వేసుకోవాలి. బట్ ఫూల్ గోబీలో ముఖ్యంగా ఆ డెన్సిటీ అంటే ఎన్ని మొక్కలు వేసుకోవాలి ఎంత ఇంపార్టెంటో, పురుగును కంట్రోల్ చేయాలని ఎంత ఇంపార్టెంటో, మూడోది వచ్చేసి మనకు దానికి సంబంధించిన విత్తనాలు, వెరైటీస్. ఫూల్ గోబీలో అన్ని విత్తనాలు అన్ని కాలాల్లో వేరాదు. చలికాలం వెరైటీ వేరే, వర్షాకాలం వెరైటీ వేరే, సమ్మర్ వెరైటీ వేరే. ముఖ్యంగా కూరగాయల పంటలో కాలానికి అనుగుణంగా, వెదర్కి అనుగుణంగా సీడ్ వెరైటీలు ఉన్నాయి అంటే ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో ఈ ఫూల్ గోబీలోనే ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా ఈ టైంలో మనం ఏ విత్తనాలు, ఏ సీడ్ వెరైటీ వేస్తే మనకు పంట వస్తుంది అనేది తెలుసుకొని మాత్రమే వేయాలి, అనుభవం ఉన్న రైతుల ద్వారా లేదా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా. కాబట్టి ఇప్పుడు మనం ఫూల్ గోబీ అనేది ముఖ్యంగా ఇప్పుడు వేస్తున్న రైతులు దావల్ అనే వెరైటీ ఉంది, ఇది మంచి వెరైటీ. ఇప్పుడు నేను కూడా వేయడం జరిగింది. ఆ దావల్ వెరైటీ ఇప్పుడు వేసుకోవచ్చు, మనకు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఫూల్ గోబీలో కూడా మన ఎకరాన మీకు 70,000 నుండి 80,000 మనకు ఖర్చు వచ్చిన మంచి రేట్ అనేది మినిమం 30 రూపాయల రేట్ అనేది 25 నుండి 30 రూపాయలు లేదా 20 రూపాయల రేట్ దొరికే అవకాశం ఉంటుంది. దీని లేబర్ ఖర్చు తక్కువ, మనకు కంపల్సరీగా మినిమం మనకు గ్యారంటీ అంటే నష్టపోకుండా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ గుర్తుంచుకోవాలి ముఖ్యంగా ఏంటంటే పురుగును కంట్రోల్ చేయాలి, వెరైటీ తెలిసి ఉండాలి, సీడు డెన్సిటీ పాటించాలి. ఇవి ముఖ్యంగా ఫూల్ గోబీ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్రాప్ వచ్చేసి కొత్తిమీర. మీరు ఈ టైంలో సెప్టెంబర్లో కనుక ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కనుక కొత్తిమీర పండేయగలిగితే, మనకు దసరా ముందు అక్టోబర్లో కొత్తిమీర తీయగలిగితే మీకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీలైతే బెడ్లు వేసుకొని బెడ్ల పైన కొత్తిమీర వేయండి. కొత్తిమీర వేస్తే మీకు కొంత కూలీలు అందుబాటులో చూసుకొని వేయండి, బెడ్ల పైన వేయండి. మీకు ఏ విధమైన అనుకూలన మీ యొక్క ఏరియా, మీ అనుభవము, మీ యొక్క వీలు పరిస్థితులను బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. వీడియోలో చెప్పినట్టు మీరు చేయాలంటే వీలు కాదు, మీకున్న పరిస్థితులు వేరే ఉండవచ్చు. నేను వీడియోలో నా అవగాహనతో నేను చెప్తుంటా. కానీ ఇందులో చెప్పే జాగ్రత్తలు మాత్రం ఎక్కడ వేసినా ఏం వేసినా జాగ్రత్తలు మాత్రం తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలు పాటిస్తేనే మీరు మీకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది, సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్తిమీర కూడా సాగు చేయవచ్చు. కొత్తిమీరకు సంబంధించిన ఒక వీడియో కూడా చేసిన ఏ విధంగా సాగు చేయాలనేది. బట్ దీనికి వాడే ఫెర్టిలైజర్స్ అంటే మనకు డిసీజెస్ ఏం వస్తాయి, దాన్ని ఏ విధంగా చేసుకోవాలనేది ఒక వీడియో చేయాలనుకుంటున్నా. ఆ వీడియో మీకు తొందరలోనే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. బట్ కొత్తిమీర కూడా ఇప్పుడు ఎందుకంటే వర్షాలకు చాలా వరకు కొత్తిమీర డ్యామేజ్ అయి ఉంటుంది ఇప్పుడు వచ్చే వర్షాలకు. కాబట్టి ఇప్పుడు వర్షాలు కొంత తగ్గినాయి, ఇప్పుడు కూడా కొన్ని ప్లేస్లో రావచ్చు. బట్ వర్షాలు మీకు కొత్తిమీర వేసేటప్పుడు కంపల్సరీ కొంత కొత్తిమీర అంటే ఒక 20 days 25 days తర్వాత కొత్తిమీర పెద్ద అయిన తర్వాత వర్షాలు వస్తే ఇబ్బంది ఉండదు. కానీ మొలక వెళ్ళగానే ఒకవేళ వర్షం వచ్చినట్లయితే కంప్లీట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇంకా వర్షాలు ఉన్నాయి మీ ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంది ఏరియాలో అంటే ఇంకొక 10-15 days తర్వాత అయినా ప్లాన్ చేయండి. దసరా దీపావళి వరకు మీకు కొత్తిమీర మార్కెట్లో తీసుకోగలిగితే మీకు మంచి రేటు, మంచి ఆదాయం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కొత్తగా చేసే రైతులు హాఫ్ ఎకరు అట్లా కాకుండా ఒక 10 గుంటలో ట్రై చేయండి. ఇప్పుడు 10 గుంటలే ట్రై చేయాలని మీరు ఆలోచించకుండా ఈ యొక్క అనుభవం నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకు మీరు ఎకరం కూడా వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కొత్తగా రైతులు ఈ 4 రకాల పంటలను ఎకరం కాకుండా మీ ఆర్థిక పరిస్థితిని పట్టి మీరు 10 గుంటలు కానీ హాఫ్ ఎకర్ కానీ అంటే 25 సెంట్లు కానీ 50 సెంట్లు కానీ మీరు వేసి కొంత అనుభవం వచ్చిన తర్వాత పెద్ద మొత్తంలో వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. సో ఈ వీడియో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వేస్తే మనకి పంటలు అంటే ఈ 4 రకాల పంటలు వేసుకుంటే రైతుకు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశము. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏవి కావాలనేది కింద కామెంట్లు అడగండి. సో కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.